హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సురేష్. వెల్కమ్ టు సురేష్ టెక్ బస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం రీసెంట్ గా యూట్యూబ్ షార్ట్ ఒకటి చేసాము. ఆ షార్ట్ ఏంటంటే జియోస్పియర్ బ్రౌజర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాము. అంటే దాని వల్ల యూజ్ ఏంటి, ఆ బ్రౌజర్ యూజ్ చేయడం వల్ల మనకి జియో కాయిన్స్ వస్తాయన్నాను. ఈ జియో కాయిన్స్ ని మనము ఫ్యూచర్ లో యూజ్ చేసుకోవచ్చు, లేదంటే సెల్ చేసుకోవచ్చు, బై చేసుకోవచ్చు అని చెప్పేసి అని అన్నాను. దీనికంటూ ఒక వాల్యూ వస్తుంది అని చెప్పని మనం డిస్కషన్ చేసుకున్నాం ఆ షార్ట్ లో. చాలా మంది నన్ను అడుగుతున్నారు ఏంటంటే, మీరు చెప్పినట్లుగా నేను జియోస్పియర్ బ్రౌజర్ యూజ్ చేస్తున్నాను కానీ నాకు కాయిన్స్ రావట్లేదు అని చెప్పేసి అని అంటున్నారు. సో ఫ్రెండ్స్, ఈ జియోస్పియర్ బ్రౌజర్ ని యూజ్ చేసుకుని జియో కాయిన్స్ ఎలా ఎర్న్ చేసుకోవాలి అని ఇప్పుడు నేను ఈ కాన్సెప్ట్ చెప్తాను అనమాట. ఈ వీడియో చివరి దాకా చూడండి. జియో కాయిన్స్ మాకు వద్దు, మేము ఎర్న్ చేసుకోలేము, మాకు ఇది అది అని అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోని స్కిప్ చేసేయండి. లేదు, మాకు జియో కాయిన్స్ కావాలి, మేము ఫ్యూచర్ లో దానికంటూ ఒక వాల్యూ వచ్చినప్పుడు మేము బై చేసుకుంటాం, సెల్ చేసుకుంటాం అని అంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. మనం జియో బ్రౌజర్ ఓపెన్ చేసుకున్నాము. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి జియో కాయిన్స్ కావాలంటే మనము జియో స్పియర్ యాప్ లో మొబైల్ నెంబర్ ఇచ్చి మనము లాగిన్ అవ్వాల్సిందే. లాగిన్ అయిన తర్వాత మనకి సైన్ ఇన్ టు ఎర్న్ అని ఉంటది. మీరు అది సైన్ ఇన్ టు ఎర్న్ మీద క్లిక్ చేయాల్సిందే. క్లిక్ చేసిన తర్వాతనే మనం జియో కాయిన్స్ ఎర్న్ చేసుకోవచ్చు. నా దగ్గర ప్రెసెంట్ 16 కాయిన్స్ ఉన్నాయి. ఈ కాయిన్స్ అన్ని మీకు ఈ వ్యాలెట్ అడ్రస్ లోనే స్టోర్ అవుతాయి. ఫ్యూచర్ లో మీరు బై చేసుకోవాలన్నా సెల్ చేసుకోవాలన్నా మీకు ఈ వ్యాలెట్ అడ్రస్ యూజ్ చేసుకుంటారు. సో ఇక్కడ పైన టాప్ కార్నర్ లో కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి, హౌ టు ఎర్న్ జియో కాయిన్ అని కనపడుతుంది కదా. సింపుల్ గా దాని మీద డ్రాప్ డౌన్ చేస్తే ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, మీది ఆండ్రాయిడ్ మొబైల్స్ అయితే రీడ్ అండ్ వాచ్ సెక్షన్స్ ఉంటాయి. రీడ్ అనే సెక్షన్ లో మీరు న్యూస్, రీసెంట్ గా న్యూస్, ట్రెండింగ్ న్యూస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. మీరు ఆ ట్రెండింగ్ న్యూస్ చదువుతూ ఉండాలి. నెక్స్ట్ వాచ్ సెక్షన్స్. ఈ సెక్షన్స్ లో మనకి వీడియోస్ ఉంటాయి అన్నమాట. ట్రెండింగ్ వీడియోస్ కానీ, నార్మల్ వీడియోస్ కానీ, ఆ వీడియోలు కానీ చూస్తూ ఉండాలి. అదే ఐఫోన్ అయితే న్యూస్ సెక్షన్ ఉంటుంది. ఈ న్యూస్ సెక్షన్ లో మీరు చూస్తూ ఉండాలి. ఇలా చేస్తేనే మీకు జియో కాయిన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇదే చేయాలి. జియో స్పియర్ బ్రౌజర్ లో మీరు నార్మల్ గా గూగుల్ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. బట్ వీళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే, ఆండ్రాయిడ్ మొబైల్స్ అయితే రీడ్, వాచ్ సెక్షన్స్ యూజ్ చేస్తేనే కాయిన్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఐఫోన్ లో అయితే న్యూస్ సెక్షన్ యూజ్ చేస్తే మీకు కాయిన్స్ వస్తాయి అనమాట. వ్యాలెట్ బ్యాలెన్స్ అనేది డేలో ఒకసారి అవుతుందని చెప్పేసి అని అన్నారు. మీకు ఇంకా ఒక డౌట్ రావచ్చు, మనం ఒక రోజులో ఎన్ని జియో కాయిన్స్ ఎర్న్ చేసుకోవచ్చు అని. ప్రెసెంట్ అయితే ఎలాంటి లిమిటేషన్ లేదు. జియో కాయిన్స్ ఎర్న్ చేయడానికి రీడ్ సెక్షన్, న్యూస్ సెక్షన్ ఓపెన్ చేయమని చెప్పన్నావు. మరి అవి ఎక్కడ ఉంటాయని అని అడగొచ్చు. రీడ్ అండ్ వాచ్ సెక్షన్స్ గురించి ఇప్పుడు చెప్తాను చూడండి. సింపుల్ గా ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం రీడ్ కావాలంటే రీడ్ మీద ఇలా క్లిక్ చేసుకోవచ్చు. ఈ ఆర్టికల్స్ చదువుతా ఉండాలి. మనం ఈ ఆర్టికల్స్ చదివితే మనకి జియో కాయిన్ ఎర్న్ అవుతా ఉంటుంది. నెక్స్ట్ వాచ్ సెక్షన్, సేమ్ వాచ్ సెక్షన్ కూడా అంతే. ఇది 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ వాచ్ మీద క్లిక్ చేస్తే వీడియోస్ వస్తాయి అనమాట. ఈ వీడియోస్ చూస్తే మనకి జియో కాయిన్ ఎర్న్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్, మనం జియోస్పియర్ బ్రౌజర్ లో ఈ విధంగానే చేస్తే మనకి జియో కాయిన్స్ ఎర్న్ అవుతాయి. ఈ వీడియో మీరు ఇక్కడ దాకా చూస్తున్నారంటే ఇది మీకు యూజ్ అయింది అనుకుంటున్నా. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుద్ది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.